అమ్మ, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ వచ్చింది సుప్రీంకోర్టుకి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఒకటి వేసింది. దీని వెనకాల ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఈతదారులు ఎవరని తేల్చాలని ఒక కమిటీ వేస్తే సుబ్రహ్మణ్యం స్వామి జగన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. దాని మీద మీరేమంటారు? ఏమండి, ఇది జగన్ ఎరిగిన సత్యం అని చేసింది జగన్, చేయించింది జగన్. అది విషయం అందరికీ తెలుసు. ఆ సుబ్రహ్మణ్యం గారితో అక్కడ పిటిషన్ వేయించాడు సుప్రీంకోర్టులో. ఆయన చంప బగిలేటట్టు కొట్టి వెనక పంపించాడు, రద్దు చేశాడు. ఎందుకండి, అది మీరు చేశారు కాబట్టి, అది నిజం కాబట్టి ఆయన పిటిషన్ కొట్టేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇలా పిటిషన్ లేపించి ఇలా చేయాలని చెప్పి కావాలని చెప్పేసి జగన్ గారు ఆడుతున్న రాజకీయ సదరంగం. అమ్మ, ఏకసభ్య కమిటీ వేయటం తప్పంటారు? అసలు తప్పదు. తప్పలా అవుతుందండి? అది ఎప్పుడో ఉన్నదే కదా. అసలు 2002లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఉన్నది. అది వీళ్ళు తొక్కి పెట్టారు బయటికి రాకుండా. ఈ రోజు దాన్ని వీళ్ళు వేశారు. తప్పైతే కాదండి. అది తొందరగా తేల్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. దీన్ని ఇలా కాలయాపన చేసి అలా కాలక్షేపం చేస్తే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంటే నడుస్తుంది చూసారా? ఆ టైప్ లో ఇది కూడా అలా నెమ్మదిగా నడిపించుకుంటారు. రావడానికి వీడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు వేపిస్తున్నాడు. అట్లా ఈ విషయం కూడా మాకు అందరికీ అర్థమైపోతుందండి. కొత్తగా చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. ఎంత పాపం అండి. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం ఏంటండి? దేవుడితో రాజకీయం ఏంటండి? ఏదన్నా ఉంటే మీరు పార్టీలు మీరు చూసుకోండి. అంతకని కానీ దేవుడితో రాజకీయం ఆడినాడు ఎప్పుడు బాగుపడ్డు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆ కర్మ అనుభవించక తప్పదు. కల్తీ లడ్డు, తిరుపతి దేవస్థానం లడ్డూని విచారణ ఆత్మని జగన్ టీం అనేది వెళ్లి పిటిషన్ వేసింది. కానీ హైకోర్టు అనేది విచారణ ఎట్టి పరిస్థితులు ఆపడానికి లేదు, కంటిన్యూ చేయమనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, నేను కూడా విన్నాను దీని గురించి. ఖచ్చితంగా అయితే విచారణ జరగాలి. ఏదైనా కల్తీ జరుగుంటేనే కదా మరి అవన్నీ తెలుస్తాయి, విచారణ జరిగితేనే. సో ఖచ్చితంగా చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో విచారణ జరిగితేనే అందరూ బయటకు వస్తారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇప్పటికొచ్చి ఇలా జరిగిందని కూడా వినలేదు. లడ్డూల కల్తీ అనేది ఊరుకోరు. తప్పకుండా దీనికైతే ఫలితం విచారణ జరగాలి. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు జరిగిందని ఈ గవర్నమెంట్ ఏకసభ్య కమిటీ వేసింది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీము సుప్రీంకోర్టుకి వెళ్ళి కమిటీని రద్దు చేయాలని చెప్తుంది. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంది కాబట్టే ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాడు. జరగనండి, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్య కాదు కదా. భారతదేశమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి మీద, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకంతో దాంట్లో జరిగిన తప్పు ఎక్కడ జరిగింది అనేది నిర్ధారణ తేలాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే మీ బండారం బయటపడుతారే. ఆల్రెడీ మైసూరులో 2022లో ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తే అప్పుడే కల్తీ జరిగిందని తెలిసింది. కానీ ఆ తెలిసిన దాన్ని అప్పటి ప్రభుత్వం వీళ్ళది ఉండటం వలన దాన్ని బయటికి రానియకుండా మన వైవి సుబ్బారెడ్డి గారి టీఐ చిన్నప్ప అప్పట్లోనే మేనేజ్ చేసి బయటికి రాకుండా తొక్కేశాడు. అంటే ఇది ఇటువంటి వాళ్ళందరూ బయటకు వస్తారని చెప్పి ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలి. తీగలాగితే దొంగంతా బయటకు వచ్చినట్టు వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ లొల్లిడీలు, వీళ్ళ తప్పులు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి రద్దు చేయాలనుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి అనే మాజీ ఎంపీ కేసీఆర్ వేస్తే దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి కేసు కొట్టాక ఏం చేస్తారండి? ఇప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు వాళ్ళ చండాలం ఏంటనేది వాళ్ళకే తెలుసు. ఒక లడ్డు విషయం తప్పు జరిగిందని తెలిసినప్పుడు దాన్ని బయటికి రానియాలి కదా. ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి బయటికి రానియట్లేదు అని చెప్పి వాళ్ళ మనసులో కూడా క్వశ్చన్ మొదలైందండి. ఇలాంటి తిక్క పనులు చేయడం వలన ఆయన ఇంకా అస్థిరత కోల్పోవడం తప్పితే ఏమీ లేదు.